అండి ఈమెయిల్ ద్వారా కల్పన రాస్తున్నారు. ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కూర్చున్న చోట ప్రశాంతంగా గాలి రావడం లేదు, అబ్బా ఏమిటో ఇక్కడ ఎందుకు మనసు కుదరడం లేదు అంటూ మనం ఇక్కడి నుంచి మరో చోట వెళ్ళి కూర్చుంటాం. అక్కడ ఎందుకో తెలియదు కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది వాస్తవమైనది అని చెప్పాలి. మనం కూర్చున్న గది స్థలం మన వెనకాతల తలుపులు తెరిచి ఉన్నాయి, అలా గుమ్మానికి ఎదురుగా కూర్చున్నాం. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. అంటే ఏదో వాస్తు దోషం, వాస్తవంగా మన మనస్సుకు ఏదో చాంచల్య భావనలు కలిగించేటటువంటి దోషం ఆ గదిలో కానీ ఆ ఇంట్లో కానీ ఉంది అని మన మనస్సు కనిపిస్తుంది. అలాగే ఆగ్నేయ దిశలో వంటగది, సహజంగానే ఆగ్నేయ దిశలో తీవ్రత, అగ్నిహోత్రుడు, వేడి, ఉష్ణశక్తి ఆధిక్యంగా ఉండే స్థలం. అక్కడ పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి వాస్తవంగా ఆలోచన చేస్తే వాస్తు దోషం ఇంట్లో ఎలా ఉంది అది ఎవరు చెప్పాలి? మన మనస్సు చెబుతుంది. ఈనాటి కాలంలో వాస్తు పండితులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఒక గోడ ఒక పండితులు బాగోలేదంటే ఒక గోడ మరో పండితులు బాగోలేదంటాడు. మనం నలుగురు పండితులను పిలిచి ఇంటికి చూపించామంటే ఇంటికి ఉండే 4 గోడలు లేకుండా చేస్తారు. ప్రశాంతంగా ఏ గోడ లేదు కాబట్టి ఇల్లే లేకుండా అయిపోతాం మనం. అలా కాకుండా మన మనస్సుకు ఏది ప్రశాంతంగా అనిపించిందో ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ మనోవై ప్రాజాపత్యం మనసామావిషాః అంటుంది వేదం. కనుక మనస్సుని ప్రమాణంగా తీసుకుందాం. ఇంటికి వాస్తు దోషం ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? మనస్సు చెబుతుంది.